నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో, జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేసాను. చిన్న చిన్న విషయాలకు, చిన్న చిన్న మాటలకు కన్నీళ్లు వచ్చే వాళ్ళ మనసు సాఫీగా ఉంటాయట. బాధ ఎప్పుడు కలుగుతుందంటే, ఎవరి మీదైతే నువ్వు ఎక్కువగా ప్రేమ కలిగి ఉంటావో ఆ వ్యక్తి మనసులో మరొకరున్నప్పుడు. జనం అంటున్నారు, నువ్వు సంతోషంగా ఎలా ఉంటున్నావు అని. నేను చెప్పాను, ఇతరుల సంతోషాన్ని చూసి నేను ఏడవను, అలాగే నా దుఃఖాన్ని ఇతరులకు చెప్పను. జీవితంలో ఎప్పుడైనా పొరపాట్లు జరిగితే భయపడకు, కంగారు పడకు. ఎందుకంటే పాలు విరిగిపోతే పన్నీరు చేయడం రాని వాళ్లే కంగారు పడతారు. ఇతరులు చెడ్డగా ప్రవర్తిస్తే దుఃఖపడతావు, ఇతరులు పొగిడితే సంతోషపడతావు. అంటే నీ సుఖ దుఃఖాల డోరు ఇతరుల చేతిలో ఉన్నాయి. ప్రయత్నించు, ఆ డోర్లు నీ చేతుల్లోనే ఉండేటట్లు. ప్రతి వ్యక్తి వెనక ఒక కథ ఉంటుంది. వాళ్ళ వ్యక్తిత్వానికి ఏదో ఒక కారణం ఉంటుంది. బాధ మన వ్యక్తిత్వాన్నే మార్చేస్తుంది. అందరికంటే ముందు క్షమించమని అడిగేవాడు ధైర్యవంతుడు. అందరికంటే ముందు క్షమించేవాడు అందరికంటే బలమైనవాడు. అందరికంటే ముందు మర్చిపోయేవాడు అందరికంటే సంతోషం కలిగినవాడు. జనం నీ వెనక నుండి మాట్లాడటానికి 3 కారణాలున్నాయి. మొదటిది నీ స్థాయి వరకు రాలేకపోవడం, రెండోది వాళ్ళ దగ్గర లేనిది నీ దగ్గర ఉండడం, మూడవదిగా నీ జీవన శైలిని కాపీ కొట్టడానికి ప్రయత్నించడం. ప్రపంచంలో మహా చెడ్డ జైలు శాంతి లేనిల్లు. జాగ్రత్తగా ఆలోచించు. పెళ్లి చేసుకున్నావా లేక ఎవరినైనా ప్రేమించావా? బ్రేకప్ తర్వాత నీ బాయ్ ఫ్రెండ్ను అవమానించడం, ఇతరుల ముందు అతని విషయాలు బయటపెట్టడం లాంటివి చేసావంటే మనిషిగా నువ్వు విఫలం చెందినట్టే. నీ కన్నీళ్లను ఆపకు. అధ్యయనం ప్రకారం వాస్తవంగా ఏడిస్తే నీ లోపల ఉన్న దుఃఖాన్ని, మనసును తేలికపరుస్తుంది. జీవితంలో ఏదైనా ఒక బంధం గురించి ఎప్పుడూ ఏడవకు. ఎందుకంటే ఎవరి కోసమైతే నువ్వు ఏడుస్తున్నావో నీ కన్నీళ్లకు వాళ్ళు హక్కుదారులు కారు. నీ కన్నీళ్లకు హక్కుదారైన వాళ్ళు నిన్ను ఎప్పటికీ ఏడవనివ్వరు. గుర్తుంచుకోండి, ఒక మంచి నిర్ణయం తీసుకున్న తర్వాత దుఃఖం కలగడం మామూలు విషయమే. శరీరపు స్పర్శ నిన్ను స్వస్థపరుస్తుంది. అధ్యయనం ప్రకారం హగ్ చేసుకోవడం మరియు చేయి పట్టుకోవడం ఒత్తిడిని తగ్గిస్తుంది, నిరాశను పోగొడుతుంది, ధైర్యాన్నిస్తుంది. మానసిక శాంతిని మించింది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. విశ్వాసం లేకుండా ప్రేమ ఉండదు, ప్రార్థన ఉండదు. సమయాన్ని అనుకూలంగా జీవితం ముందుకు సాగాలి, లేకపోతే జీవితాంతం ఇబ్బందులే. నీతో పాటు నిలబడి ఫోటో దిగిన వాళ్ళు నీ వాళ్ళు కారు. నీతో పాటు కష్టాల్లో నిలబడిన వాళ్లే నీ వాళ్ళు. మంచి హృదయం కలవాళ్లకు జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఒంటరిగా నిలబడతారు. కానీ అలాంటి వాళ్లకు దేవుడు తోడుగా ఉంటాడు. సుఖదుఖాలు మనకు అతిథుల్లాంటి వాళ్ళు. వస్తుంటారు, వెళుతుంటారు. వాళ్ళు రాకపోతే అనుభవం ఎలా వస్తుంది? మనిషి గురించి తెలుసుకోవాలంటే ముఖం యొక్క అందం చూసి కాదు, చరిత్ర చూడు. బంగారం కూడా చివరికి ఇనప డబ్బాలోనే పెట్టేది. బంధం ఇందుకే పాడవుతుంది. కొందరికి మాట్లాడటం రాదు, కొందరికి అర్థం చేసుకోవడం రాదు. నీ బాధకు కారణం ఎవరైనా కావచ్చు, కానీ నువ్వు ఇతరుల బాధకు కారణం కాకూడదు. ఈ జనం చాలా విచిత్రమైన వాళ్ళు. నువ్వెంతగా వాళ్ళను ప్రేమిస్తావో అంతే బాధ వాళ్ళు నీకిస్తారు. కొన్ని మాటలు, కొన్ని జ్ఞాపకాలు నిద్ర లేకుండా చేస్తాయి. ఒకవేళ నీకిష్టమైంది దొరకట్లేదంటే ఒకసారి నీకు దొరికిన దాని మీద ఇష్టపడి చూడు. ఇతరులు చేసిన సహాయాన్ని మర్చిపోవచ్చు, కానీ ఇతరులు చేసిన మోసాన్ని ఎప్పటికీ మరువలేము. ఏడ్చి ఏడ్చి మరీ పిలుస్తుంటాము కొన్ని జ్ఞాపకాలను. అయితే నవ్వుతూ బాధను ఎవ్వరూ దాచలేరు. కొంతమందిని చూడగానే అనిపిస్తుంది, వీళ్లతో మాట్లాడటం నాదే తప్పు అని. కొంతమంది ఇతరులను బాగు చేసే చక్కర్లో పడి తన బాగు మర్చిపోతారు. దేవుడు మనుషుల మధ్య ప్రేమను సృష్టించాడు, కానీ మనుషులు డబ్బుని సృష్టించి ప్రేమను మర్చిపోయేలా చేశారు.
ఎవరైతే ఇతరులకు సహాయపడి సంతోషపడుతుంటారో వాళ్లకు మానసిక ఒత్తిడి చాలా తక్కువగా ఉంటుంది. దీనివల్ల వాళ్ళ ఆయుష్ కూడా ఎక్కువగా ఉంటుంది. నీకు ఎవరి మీదైతే ఇష్టం కలగదో వాళ్ళు నీ కొరకు ఎంత సహాయం చేసినా నీకు ఏమీ అనిపించదు. సిగ్గు ఎక్కువగా ఉన్న వాళ్లకు అర్థం చేసుకునే మైండ్ ఎక్కువగా ఉంటుందంట. నువ్వు ఏ వ్యక్తినైనా సలహా అడిగితే మొదటిగా నువ్వు ఆ వ్యక్తికి ఆకర్షింపబడతావు. రెండవదిగా వాళ్ళకు దగ్గరవడానికి ఇది ఒక మంచి పద్ధతి. ప్రేమలో ఎవరికైనా కన్నీళ్లు వస్తే అర్థం చేసుకో, అది నిజమైన ప్రేమ అని. ఒక అమ్మాయికి బాగా ఇష్టమైన పాట ద్వారా ఆవిడ మనసులోని మాటలు నీకు తెలియజేస్తుంది. ఎవరైతే నిన్ను భరిస్తుంటారో ఆ వ్యక్తే నీ మౌనాన్ని అర్థం చేసుకుంటాడు. మర్యాద మరియు సమయం అడిగితే గాని ఇస్తున్నారు అంటే వాటిని తీసుకోకపోవడమే మంచిది. నువ్వు కావాలనుకుంటున్న వాళ్ళు నీతో ఇంతకు ముందులా మాట్లాడడం లేదా? నిన్ను పదే పదే ఇగ్నోర్ చేస్తున్నారా? అలాంటి వాళ్ళని ఏం చెయ్యాలంటే మీరు కొన్ని రోజుల వరకు కాల్ మరియు మెసేజ్లు అసలు చేయకండి. తర్వాత చూడండి మీకులాగే వాళ్ళు కూడా మాట్లాడటానికి ఎలా ప్రయత్నిస్తారో. ఏ వ్యక్తి అయితే నిన్ను, నీ మాటలను లెక్క చేయట్లేదో లేదా విలువివ్వట్లేదో వాళ్ళ వెంట పడడాన్ని ప్రేమ అనరు, మూర్ఖత్వం అంటారు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో చాలా ఎక్కువగా యాటిట్యూడ్ ఏ వ్యక్తిలో ఉంటుందంటే, ఒక వ్యక్తిని ఒక సమయాన అందరూ విడిచిపెట్టారనుకోండి, అతను ఒంటరిగా జీవించడానికి నేర్చుకున్న తర్వాత అతని జీవితంలో ఎవరైనా ఉండని ఉండకపోని వాళ్లకు ఆవగింజంత కూడా బాధ ఉండదు. అలాంటి వారికి ఎక్కువగా యాటిట్యూడ్ ఉంటుంది. ఎప్పుడూ రెడీగా ఉండు, ఎందుకంటే కాలము మరియు మనిషి ఎప్పుడు మారతారో చెప్పలేము. నీ సమయం అంతా నిన్ను నువ్వు బెటర్ చేసుకోవడానికే వెచ్చించు. ఎందుకంటే ఇప్పుడు బంధం మనుషులతో కాదు, డబ్బుతో కలిసింది. ఇతరులకు మంచి చెయ్యాలనుకున్న వాళ్ళకే కష్టాలు ఎప్పుడు వస్తుంటాయి. ఎందుకంటే మంచి ఫలాలు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు తగులుతాయి. ఇలాంటి వ్యక్తులను ఎప్పటికీ వదులుకోకండి. తోడుగా ఉండి సమయాన్నిచ్చి సమర్పించుకున్న వాళ్లను. జీవితం అనే పుస్తకంలో అన్నిటికంటే అద్భుతమైన పేజీ అమ్మ ప్రేమ. కొంతమంది వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడే గుర్తు చేసుకుంటారు. రేసులో వాస్తవంగా గుర్రానికి తెలీదు గెలుపంటే ఏంటో అని. యజమాని ఇచ్చే కష్టం వల్లే అది పరిగెడుతుంది. అందుకే మీ జీవితంలో ఎప్పుడైనా కష్టాలు వస్తే అర్థం చేసుకోండి, మీ యజమాని మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నాడని. తాను లేకుండా నీవు ఉండలేవు లేక జీవించలేవు అని తనకి తెలిసినప్పుడు వాళ్ళ అహం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. కొన్ని బంధాలు ఏ స్థితిలో ఉన్నాయో అదే స్థితిలో వదిలివేయడం మంచిది. ఎందుకంటే వాళ్ళను పట్టించుకోవడంలో ఒక్కొక్కసారి మనమే ఇబ్బందులో పడతాము. నిన్ను ఎవరైనా బెదిరించాలని ప్రయత్నం చేసినప్పుడు మౌనంగా ఉండడంలో ఉండే ఆనందమే వేరు. ఏ మనిషి సడన్గా మౌనం వహించడు. ఏదో విషయంలో బాధ సతాయిస్తూ ఉండబట్టే ఆ మౌనం వహిస్తాడు. జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఫ్రెండ్సో లేక బంధువులో అయ్యి రారు. కొంతమంది మనకు గుణపాఠం చెప్పడానికే వస్తారు. కొన్నిసార్లు కొంతమంది దారి మరల్చాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ముందుగా మనతో మాట్లాడటం తగ్గిస్తారు. ప్రేమ అప్పు వాళ్ళకే ఇవ్వు, తిరిగి ఇచ్చేవాళ్లకు. ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఎవరికన్నా ఒకానొక సమయం వరకే స్పెషల్గా ఉంటాము. వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిందంటే మనల్ని ఇగ్నోర్ చేయడం మొదలెడతారు. లోకం గౌరవించేది నిన్ను కాదు, నీకున్న మంచి సమయాన్ని. మనసుకు ఇష్టమైన వాళ్ళతో కొన్ని మాటలు మీకు ఆ రోజంతా సంతోషంగా ఉండడానికి తోడ్పడుతుంది. ఎప్పుడూ వాల్యుబుల్గా ఉండు, అవైలబుల్గా ఉండకు. అవైలబుల్గా ఉంటే లోకం నిన్ను ఉపయోగించుకుంటూనే ఉంటుంది. ఒకవేళ ఒక వ్యక్తి నిజంగా ప్రేమిస్తున్నట్లయితే నువ్వు కాల్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్లే కాల్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు కాల్ అయినా తిరిగి రాలేదంటే మీరు మీ నుండి అసలు కాల్ చేయకండి. ఒక మాట చెప్పాలంటే అలాంటి వాళ్లను మీ జీవితంలో నుండి పొమ్మనడమే మంచిది. ఆపడానికి కూడా ప్రయత్నం చేయకండి. ఒకవేళ నువ్వు ఆ వ్యక్తినే ప్రేమిస్తున్నాను, ఆ వ్యక్తే నా జీవితంలోకి రావాలి అనుకుంటే విను. బలవంతంగా ఆ వ్యక్తిని పొందుకోవచ్చు కానీ అక్కడ ప్రేమ ఉండదు.
ఆ విషయాన్ని తెలుసుకోండి. జీవిత ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నా. సహాయం ఎవరో గాని చేయరు. కింద పడేయడానికే ప్రతి చోట రెడీగా కాసుకొని ఉంటారు. కొన్ని బంధాలు ఎంత అందంగా ఉంటాయి అంటే మనల్ని మోసం చేసి బాధించే వరకు కూడా వారి అసలు రూపాన్ని వెలుతురులో కూడా గుర్తించలేము. పనిగట్టుకొని చావకు, చావే నీకోసం పనిగట్టుకొని వస్తుంది. అంతవరకు కష్టమైనా నష్టమైనా ఏదో ఒక పని చేసుకుంటూ బ్రతుకు. ఏమీ లేకుండా పుట్టి అన్నీ కావాలని పరిగెత్తి ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుని ఏదో ఒక రోజు శరీరాన్ని వదిలిపోవడమే జీవితం అంటే. ఏదైనా పరీక్షించొచ్చు గాని మనిషి సహనాన్ని ఎప్పుడూ పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను స్నేహాలను దూరం చేస్తుంది. జీవితంలో బోల్డెడి సంబంధాలు అక్కర్లేదు. ఉన్న కొన్ని వాటిల్లో జీవం ఉంటే చాలు. జీవం లేని ఎన్ని బంధాలు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. కష్టాల్లో ఉన్నప్పుడు కాలాన్ని తిట్టకు, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని. కాలం మంచి ఆటగాడికే పోటీ ఇస్తుంది కానీ చేతగాని చవటలకు కాదు. ఆడి చూడు, గెలుపు చాలా గొప్పగా ఉంటుంది. గుర్తుకు రావడం గొప్ప కాదు, మరవకపోవడం గొప్ప. ఎందుకంటే గుర్తుకు రావడం మైండ్ చేసే పని, మరవలేకపోవడం హార్ట్ చేసే పని. మనం ఉండవలసింది ఎదుటివారి మైండ్లో కాదు, వాళ్ళ హార్ట్లో ఉండాలి. మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు. ఎటువంటి పరిస్థితుల్లో మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే 100% సమస్యలు తీరిపోయినట్లే. నీ ఆలోచనలు ఎంత ఉన్నతంగా ఉంటాయో వాటిని ఆచరించే విధానం కూడా అంతే ఉన్నతంగా ఉండాలి. అప్పుడే విజయాన్ని చూడగలుగుతావు. విన్నారు కదా? మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.